నిన్న జరిగిన 14వ తేదీ బుధవారము పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ మండలము పక్కనే ఓసూరు గ్రామంలో వాకిటి శ్రీనివాసులనే ఆయనని హత్య చేయడము జరిగిన వెంటనే అక్కడ ఆ గ్రామంలో వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళే చేసింటారని చెప్పేసి గొగ్గోలు పెట్టడం కూడా జరిగింది. తర్వాత మరి అది జరిగిన కొద్ది నిమిషాలకే మరి నారా లోకేష్ గారు మరి ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా జగన్ అండ్ వాళ్ళ పని వల్లనే వాళ్ళని ప్రజలు తిరస్కరించినా కూడా మరి కక్షపూర్వకంగా కూడా తెలుగుదేశం వాళ్ళు చేతగాని వాళ్ళలాగా అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఉద్దేశపూర్వకంలో ఇలాగా ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మరి నిన్న పోలీసులే విచారణలో వాళ్ళ ఆధిపత్యం కోసము వాళ్ళు చంపుకునే విధంగా కూడా దాంట్లో తెలియడం కూడా అందరికీ కూడా తెలిసింది. అసత్య ప్రచారాలు వైఎస్ఆర్సీపీ మీద ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తారో ఒక మంత్రి అయి ఉండి కూడా లోకేష్ గారు ఇలా మాట్లాడడం కూడా చాలా బాధాకరము. ఎక్కడ ఏం జరిగినా కూడా తెలుసుకోకుండా వైసీపీ వాళ్ళే చేసింటారని చెప్పేసి ఆరోపణలు చేయడం ఎంతవరకు నిజమనేది వాస్తవాలు ఇప్పుడు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారో లోకేష్ గారు మంత్రి అయ్యిండు కూడా. అలాగే హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు కూడా అలాగే చెప్పడం కూడా జరిగింది. వైసీపీ వాళ్ళు అందరూ కూడా హత్యకు పూనుకుంటున్నారని చెప్పేసి హత్య రాజకీయాలు చేస్తున్నారు, మానుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా బాధాకరము. ఇప్పుడు నిజంగా మరి నిజాలు ఏంటివనేది వాస్తవాలు నిన్ననే పోలీసు వాళ్ళు విచారణలో చేరింది. వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు కాదని అడుగుతున్నాను. ఇప్పుడు గుడిసే నరసింహులు హరి అనే వ్యక్తి ఇంకా వాళ్ళ వైసీపీ వాళ్ళే అదే గ్రామస్తులే వాళ్ళ ఆధిపత్యం కోసం ఒకరికొకరు మేమే ఉండాలని ఒక పంతంతో హత్యలు చేయడం కూడా ఎంతవరకు సమంజసము. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు కూడా పచ్చకండవలు వేసుకొని మరి ఉండడం కూడా జరిగింది. ఇక్కడ మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ హత్య జరిగిన స్థలంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారి పక్కనే మరి ఈ నరసింహులు అనే వ్యక్తి కూడా ఈ రౌండప్ చేసిన ఆయన ఇక్కడ ఉండడం కూడా మరి గమనించండి. ఆ రోజు హత్య జరిగిన స్థలానికి కూడా వెళ్ళారు. అక్కడ కూడా అంటే ఇవన్నీ కూడా ఎంత పగడ్బందీగా ఎంత ఎవరి మీదకి వెళ్ళాలని చెప్పేసి చేశారు. ఎంత పగడ్బందీగా అక్కడ హత్య చేసి కారం చల్లి మరీ ఆ హత్య ఘటన స్థలానికి వెళ్ళడం కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొందో ఓసారి అన్నీ కూడా దీంట్లో వీడియోలో ఉన్నారు. ఇక్కడ ఈ గుడిసే నరసింహులు వడ్డే నరసింహులు వీళ్ళు కూడా పక్కా టీడీపీ వాళ్ళని చెప్పేసి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. స్పాట్లో కూడా వాళ్ళు ఉండి మరి చూడడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి కూడా ఆ నరసింహులు అనే ఆయన కేకులు తినిపించుకుంటూ ఉండడము మీరు మీ వాళ్ళు కాదా అని చెప్పేసి నేను ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా టీడీపీ వాళ్ళని అడుగుతున్నాను. ఇలాగా మీ వాళ్ళను హత్య చేసుకుంటూ హత్య రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. మీ ఆధిపత్య కోసము అవన్నీ కూడా మీరు గమనించాలి. మరి ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఒక మంత్రిగా ఉండు ఇలాగా మా మీద మా వైఎస్ఆర్సీ మీద మా జగనన్న మీద కూడా నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నిజంగా అలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించింటే 5 సంవత్సరాలు ఎక్కడా కూడా 2019 నుంచి 2024 వరకు కూడా 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా మా అధికార పార్టీ ఉంది. మా అన్న ఎక్కడ కూడా మా జగనన్న ఎక్కడ కూడా ఇలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదు. కావాలంటే కూడా మీరు కూడా ఎక్కడైనా విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా ఎప్పుడొచ్చినా తెలుగుదేశం అధికారం ఎప్పుడొచ్చినా కూడా హత్య రాజకీయాలు మీ అధికార పార్టీలోనే జరుగుతున్నాయి. ఎందుకంటే 2017లో కూడా 2014లో మీ అధికార పార్టీ వస్తే 2017లోనే భర్తను అమానుషంగా మరి పెళ్ళిళ్ళకు వెళ్తున్న ఆయనను అడ్డుకాచి ట్రాక్టర్లతో మరి అదే సాంబశివుని ఇద్దరిని కూడా హతమార్చడం కూడా మీ అధికార పార్టీలోనే ఇలాంటివి కూడా పత్తికొండ నియోజకవర్గంలో జరిగినాయి. కానీ ఆ తర్వాత నేను 2019లో ఎమ్మెల్యే అయినాను. మా అధికార పార్టీ వచ్చింది. ఎక్కడా కూడా చీమ చిటిక అనకుండా ఎందుకంటే మనిషిని చంపితే అలాంటి బాధ ఎలాగుంటుందో నేను ప్రత్యక్షంగా నా కుటుంబం మా బాధ అనుభవించినాం కాబట్టి అలాంటివి మళ్ళా కూడా రిపీట్ కాకూడదని చెప్పేసి నియోజకవర్గంలో ఎక్కడా కూడా హత్య ప్రయత్నాలు కానీ హత్య రాజకీయాలు కానీ ఎక్కడా కూడా మేము దరిదాపుల్లో కూడా తీసుకురాలేదు. అలాంటి సంస్కృతి కూడా ఎక్కడా కూడా రాము కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట్లాడే ముందర ప్రతిదీ వైఎస్ఆర్ చేయించారు, జగన్ ప్రోత్సహించారు అని చెప్పేసి మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి నేను మీడియా ద్వారా టీడీపీ నాయకులను ఈ విషయంలో ఖండిస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా మా జగనన్న మనసు విన్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు పార్టీకి
వేయని వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి గడప గడప ఎమ్మెల్యేలను తిప్పి ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అవి తీర్చండి అని చెప్పేసి 5 సంవత్సరాలు ఎంతో మరి బాధ్యతగా తీసుకొని చాలా చేశాడు. కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా ఇలాంటి హత్య రాజకీయాలకు ఎప్పుడు కూడా ప్రోత్సహించడు. ఇలాంటి వాళ్ళు పదిలంగా ఉంటే రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరు సచ్చినా కూడా వైసీపీ మీద నిందలు, వైసీపీ చేశారని చెప్పేసి తక్కువ మాట్లాడడం తగదు. ఎప్పుడు కూడా మళ్ళా కూడా చెప్తాను, వైసీపీ వాళ్ళకు అభివృద్ధే ముఖ్యం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వైసీపీ వల్ల అదే ఓసూరు గ్రామంలో రైతులకు ఎంత మంచి పని చేశామో అప్పుడు నేను 2019లో ఎమ్మెల్యేగా అయినా అప్పుడు 2024 నుంచి మేము అభివృద్ధికే ఆ ఓసూరు గ్రామం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైతులకు ఎప్పుడో ఎన్నేళ్ల నుంచో పెండింగ్లో 30 శతాబ్దాల కాల పెండింగ్లో ఉన్న రోడ్లను కూడా రైతు కోసము 7.5 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసినది వాళ్ళు గమనించాలి. ఆ గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితేనేమి అన్నీ కూడా మరి ఈరోజు కనిపెట్టాలి. అదంతా కూడా మేము ఒక పక్క వైసీపీ వాళ్ళం 5 సంవత్సరాలలో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ఈరోజు పచ్చని గ్రామాలలో వీళ్ళంతా కూడా మరి ఈ ఆధిపత్య కోసం మీరే కొట్లాడుకుంటూ ఈరోజు తప్పుడు ప్రచారాలను చేసుకుంటూ మరి అలాంటి కేసును పక్కదారి పట్టించాలని చూసినారు. అలాంటివి చేస్తే చాలా పల్లెలన్నీ కూడా నాశనం అయిపోతాయి, గ్రామాలన్నీ కూడా చాలా హింసాత్మకంగా మరి ఎలాగైపోతాయి. ఓసారి రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు మీరే అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా వెళ్ళిపోతుందో చూడాలి. జూన్ 4వ తేదీ మరి గవర్నమెంట్ వస్తే 4వ తేదీ నుంచి మరి ఎలాగా శిలాఫలకాలు అభివృద్ధి చేసిన శిలాఫలకాలు ఎలాగా పగలగొడుతున్నారు, ఎలాగా మీరు విగ్రహాలు పగలగొడుతున్నారు, ఎలాగ చేస్తున్నారో ఒకసారి గమనించాలి. గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులందరినీ కూడా ఏజెంట్లు కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఎలాగ కొడుతున్నారు, ఎంతమంది ఎక్స్పెషల్గా మా నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఊరు ఇడిచి వెళ్ళారో నిజంగా అందరి పేర్లు కూడా నేను వాళ్ళు టీడీపీ వాళ్ళు వస్తే చెప్పగలుగుతాను. ఇవన్నీ కూడా భయభ్రాంతులు చేసేది మీరైతే ఈరోజు మీరు ఓడ్చుకోక ఆధిపత్యాల కోసం ఈరోజు ఒకరికొరు చంపుకుంటే వరకు వచ్చారంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు మీరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటివన్నీ మళ్ళా కూడా ఫర్దర్గా కూడా జరగకుండా ఇలాంటివన్నీ మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పచ్చగా ఉండే గ్రామాలని అలాంటి సంస్కృతి లేని అలాంటివి హత్య రాజకీయాలు లేని దగ్గర కూడా ఇలాంటివి తీసుకొని వచ్చి పెట్టారు వీళ్ళంతా కూడా మీ పార్టీ వాళ్ళు కాదా, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాను నేను. ఇలాంటి వ్యవస్థను మార్చాలి. ఎలాగైతే 5 సంవత్సరాలు టీడీపీ వాళ్ళతో సహా గుండె మీద చేసుకొని ఎలాగైతే ఉన్నారో నియోజకవర్గంలో పచ్చగా అలాగా ప్రతి నియోజకవర్గాలని రాష్ట్రాన్ని మీ చేతిలో మరి ఈ లాండ్ ఆర్డర్ని చక్కగా నిర్వర్తించేలా ఇలాంటి కేసుల్ని ఎవరో వాళ్ళ చంపితే వైసీపీ మీద నెట్టకుండా ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మీపైన ఉంది. కాబట్టి ఇంకా మీరు ఇలాంటివి స్టాప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. మరీ ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా దీనిపైన మీరు దృష్టి పెట్టాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎవరు చేశారు ఈ మర్డర్ని, ఎవరు టీడీపీ వాళ్ళే చేసి టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ మీద వేయడం ఎంతవరకు సమంజసము, దీనికి సమాధానం కూడా చెప్పాలి అని చెప్పేసి నేను సాక్ష్యాధారాలతో సహా ఈరోజు నిన్న పోలీసు వాళ్ళ ద్వారానే అన్నీ క్లియర్గా మీ వాళ్ళే చేశారు, టీడీపీ వాళ్ళే చేసుకున్నారని చెప్పేసి జరగడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు నేను మీడియా ద్వారా అన్ని సాక్ష్యాలతో సహా చెప్పడం కూడా జరిగింది.